సరే ఇదంతా పక్కన పెడితే ఈ విషయాలను పక్కన పెడితే మీ విషయానికి వస్తే మీరు ఇలాగా బయటికి వచ్చినందువల్లనే బయటకు వస్తున్నారు కాబట్టే మీ వెనకాల జనాలు పడుతున్నారు. బైక్ రాకుండా మీరు ఉద్యోగం చేసే ఆలోచన ఉందా మీకు? ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఒక తమ్ముడు తేజ కొడక నా సేవకు మించిన ఉద్యమం ఏమంటారు కొడక? మీరు సేవతో పాటు ఇంకొక ఉద్యోగం మీ భవిష్యత్తు చెప్పాను. మా డిఎస్ దగ్గర నేను ఆయన దగ్గర పనిచేస్తాను. మా డిఎస్ మందిరెడ్డి గారు ఆయన దగ్గరే చేస్తాను. మా అన్నయ్య గారు నాకు చాలా మంచివాడు, మంచి స్నేహితుడు, మంచి ఫ్రెండు. ఆయన కొడుకు ఒక్కడే కొడుకు, ఆయన కొడుకు చదువుతున్నాడు. అత్తమ్మ బావన వెళ్తున్నాను, చాలా హ్యాపీ. వాని దగ్గర డ్యూటీ అసిస్టెంట్ కానీ ఏమైనా చేస్తున్నా. ఇప్పుడు చేస్తున్నారా? చేయట్లేదు, చేస్తున్నా. ఆయన సెలక్షన్కి వెళ్ళారు. ఒకవేళ ఆయన ఒక జాబ్ మీకు ఆఫర్ చేస్తే చేస్తారా? కేసీఆర్ కూడా చెప్పారు కదా చేశారు, ఆఫర్లు చేశారు, అన్నీ చేశారు. కానీ ఇప్పుడు ఒకవేళ నిజంగా మీ డీసీపీ గారు ఆఫర్ చేస్తే మీరు జాబ్ చేస్తారు? నా వయసు ఎంతైనా కూడా సత్యం దాకా చేస్తా. డిపార్ట్మెంట్కి యూనిఫామ్కి ఒక విలువ ఉంది.